ఐక్లాస్పూర్ గ్రామ పంచాయతీ పాలక మండలి గ్రామ ప్రజలు యువత అందరూ కలిసి గ్రామం నుండి కోతులను బయటకు పంపడానికి ఎలుకబంటి మరియు విచిత్ర వేషధారణతో గ్రామం నుండి కోతులను బయటకు పంపడానికి ఓ ప్రయత్నం చేశారు. కోతులు ఊరు నుండి బయటకు పోతున్నాయి కానీ ఎప్పటికీ కోతులు రాకుండా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గ్రామాలలో కోతులను బయటకు పోయే విధంగా చేయాలని పాలక మండలి ప్రజలు కోరుతున్నారు. కోతుల వలన రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నారు. పిల్లలపైన వృద్ధులపైన పడి కొరుకుతున్నాయి. తీవ్రమైన భయాందోళనకు ప్రజలను గురి చేస్తున్నాయి. పంట పొలాలు, మొక్కజొన్న, కూరగాయలు, చిక్కుడుకాయలు, పండ్ల చెట్లు ఏమున్నా కోతులు ఎకపడి తింటూ ఒకటి కూడా లేకుండా చేస్తున్నాయి. గందరగోళం, చిందరవందరం నిత్యం కళ్ల ముందే కోతులు ధ్వంసం చేస్తున్నాయి. రైతులు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా వచ్చిన పాలక మండలి ప్రజలు యువత కలిసి ఓ ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం పారిపోతున్నాయి కానీ శాశ్వతమైన పరిష్కార మార్గం ప్రభుత్వం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యక్రమంలో గ్రామం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, యువత, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.